Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. Okay, on your mark, get set, go. లగాయత్తు మోటు పతులు ఇద్దరు సండే జరగబోయే హెల్త్ కాంపిటీషన్ కి చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎంతైనా ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000 కదా. సీరియస్ గా ప్రాక్టీస్ చేయకుండా ఏం చేస్తాడు మరి? నువ్వు సీరియస్ గా ప్రాక్టీస్ చెయ్యి. రోజు పగలు రాత్రి తేడా లేకుండా మోటు కడుపు ఖాళీ లేకుండా చెయ్యి. ఆ దెబ్బతో మోటు బాగా బరువు పెరిగిపోతాడు. అప్పుడు ఆ పోటీలో తప్పకుండా నువ్వే గెలుస్తావు. ఎదుటి వాళ్ళని తినిపించి తాగిపించడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. మీరేం దిగులు పడకండి. కానీ సింగం గారి సంగతి ఏం చేద్దాం? సింగం గారు కూడా హెల్త్ కాంపిటీషన్ కోసమే ప్రాక్టీస్ చేస్తున్నారు. అతను మోటు కంటే బాగా లావుగా తయారయ్యే విధంగా నేను ఒక మందు ఇస్తాను. ఆ సంగతి నాకు వదిలేసి నువ్వు నీ పంతుడు. ఎవరు బాబు నువ్వు? అసలు నీకేం కావాలి? నేను నీ గార్డియన్ ఏంజెల్ని. ఏమిటి? మీరు మా గార్డెన్ ఏంజెలా? మీరు మా గార్డెన్ లో ఎంతకాలంగా ఉంటున్నారు? గార్డెన్ ఏంజెల్ కాదు బాబు, గార్డియన్ ఏంజెల్ని. నీ శ్రేయోభిలాషిని, నీ రక్షకుడిని. అవునా? కానీ నీ గెటప్ చూస్తుంటే నువ్వు డెవిల్లా ఉన్నావే. ఏంజెల్ గెటప్ వేసుకోవడం చాలా కష్టం. అందుకే డెవిల్ గెటప్ వేసుకుని వచ్చాను. బావుందా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను ఏంజెల్నే. నువ్వు చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నావు. నువ్వు ఎంత కష్టపడి ప్రాక్టీస్ చేస్తావో అంతకు 2 నేను నీకు మంచి విందు ఏర్పాటు చేస్తాను. సూపర్ సూపర్. కానీ నువ్వు ఈ విషయం ఇంకెవ్వరితోటి చెప్పకూడదు. నీ స్నేహితుడు పతులుతో కూడా చెప్పకూడదు. అర్థమైందా? చెప్పేది లేదు, చెప్పే ప్రసక్తే లేదు. సరేగానే ఇప్పుడు తినేదానికి ఏమిస్తున్నావు? చాలు, ఈ వాల్టికి ఈ ప్రాక్టీస్ చాలు. అరే లేదు లేదు, అలా అనకు. ఎంత కష్టపడి వర్కౌట్ చేస్తామో అంతకు మించిన ఆహారం దొరుకుతుంది. సారీ, నా ఉద్దేశం అది కాదు. కష్టే ఫలి అన్నారు కదా, అది. ఓకే, ఇంకో 100 మీటర్స్ పరిగెడదాం. మోటు, నువ్వు ఆగిపోయావా? నువ్వు అలసిపోయావు. ఇంటికి వెళ్దాం పదా. చూడు, ఇంటికి వెళ్ళాక ఏమీ తినడానికి వీల్లేదు. డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? అరే నిజానికి నేనే తినే మూడ్లో లేని పోతలు. ఏం మాయో తెలియదు గానీ నాకు అసలు ఆకలే వేయటం లేదు.
లేదు లేదు సారీ సారీ పెద్ద అన్నయ్య. కృతజ్ఞతలు నా గార్డెన్ ఏంజలా. అరే నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా. ఏమండి పోలీస్ గారు, ఇడ్లీ దోశ ఏమైనా తింటారా? వాటన్నింటినీ ఎంతో రుచిగా వేడివేడిగా మా అమ్మగారు సిద్ధం చేశారు. అవును, అమ్మ చేత్తో వండింది అంటున్నారు కాబట్టి తప్పకుండా తింటాను. నేను తయారు చేసిన ఈ మందు తిని చింగం గారు మోటు కంటే లావైపోతారు. త్వరగా పెట్టండి, త్వరగా పెట్టండి. ఎంత డబ్బులు ఇవ్వాలి? లగాయత్తు పోలీసుల దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటండి? మీరు పోలీసులు అంటే మమ్మల్ని కాపాడేవారు. లగాయత్తా? ఇది నా స్నేహితుడు గసీటారాం ఊత పదం కదా. అరే నేను లగాయత్తు అనలేదు, లాగించు లాగించు అన్నాను. కావాలంటే మీరు నా స్నేహితుడు చిన్నస్వామిని అడగండి. నా రోగుల మీద ఒట్టే చెప్తున్నాను, ఇతను చెప్పింది నిజమే. అయ్యమ్మా, నా రోగుల మీద ఒట్టని చెప్పలేదు, మా అమ్మ మీద ఒట్టని చెప్పాను. సరే, ఇక మేము వెళ్ళొస్తాం. కన్ఫ్యూషన్, ఏదో కన్ఫ్యూషన్. రేపే మన కాంపిటీషన్. నీ బాడీ వెయిట్ ఎందుకు తగ్గలేదో నాకు అర్థం కావటం లేదు. ప్రతిరోజు కిలోమీటర్ల కొద్దీ పరిగెడుతూనే ఉన్నావు. అరే పతులు, నిద్రపో, చాలా టైం అయ్యింది. నిద్ర రావడం లేదు. పడుకోమంటే ఎలా పడుకోను? అరే నిద్ర పొమ్మంటున్నాను కదా. ఏంటి రుబాబు చేస్తావేంటి? నిద్ర రావట్లేదు మొర్రో అంటే పడుకో పడుకో అంటావేంటి? నిద్రపో 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 నిద్రపో. ఇప్పుడు వచ్చిందా నిద్ర? మొండోడు రాజు కంటే బలవంతుడని నీలాంటి వాడిని చూసే అన్నారు. సర్లే, నిద్రపోతాను. నన్ను నిద్రపోమ్మని ఆ కిటికీ దగ్గర ఏం చేస్తున్నావు మోటు? మోటు, ఎందుకని నీ మొహాన్ని అలా దాచుకుంటున్నావు? ఇలా తిరుగు. నువ్వేం చేస్తున్నావు మోటు? అసలు నీకు ఈ ఆహారం ఎవరు తెచ్చిస్తున్నారు? అరే మన గార్డెన్ ఏంజల్ నా దగ్గరకు వచ్చాడు. తనే రోజు నాకు ఆహారాన్ని ఇస్తున్నాడు. ఏంటి గార్డియన్ ఏంజిలా? అంటే అతను రోజు నీకు ఆహారం ఇస్తాడా? అవునవును, అతనికి నేనంటే చాలా ఇష్టం. రోజు కేక్, పేస్ట్రీస్, బర్గర్, అసలు నాకు తెలియని వంటకాలు కూడా తినిపిస్తున్నాడు. ఈ రోజు తన శక్తియుక్తుల్ని నిరూపించుకున్న పోటీదారుడికే మొదటి బహుమతి లభిస్తుంది. అంటే ఘసీటి రామే వేషం మార్చుకుని మోటును ఆడిస్తున్నాడన్నమాట. వచ్చాయి వచ్చాయి వచ్చాయి. ఇదిగో, ఆలస్యం చేయకుండా తినే. ఇంకా నువ్వు చాలా ప్రాక్టీస్ చెయ్యాలి. థ్యాంక్ యూ ఏంజల్ అన్నయ్య గారు. సమోసాలు. ఈ రోజు ఈ పోటీలో మొదటి ఘట్టం బరువుల్ని ఎత్తడం. లగాయితో
ఏయ్. మిత్రులారా, మొదటి బహుమతి గెలుచుకున్నది మన మోటో. ఈ ట్రోఫీతో పాటు అతనికి ₹1,00,000 బహుమతి కూడా లభించింది. సూపర్ సూపర్. అలా తెల్లమొహం వేసావేంటి ఘసీటే రామ్? మోటు ఎలా గెలిచాడు అనుకుంటున్నావా? పాపం మోటును ఓడించాలని చాలా ప్రయత్నాలు చేశావు. నీ అసలు రంగు తెలిసి నీ ప్లాన్ ని తిప్పికొట్టడానికి నీ కేక్ బదులుగా సమోసాలు ఇచ్చాను. ఇప్పుడు మోటు గెలుపు కారణం ఆ సమోసాలే తెలుసా? ద నేమ్ ఇస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. గసీటరామ్, జట్కా, మీరు నాకు పెట్టిన ఈడలీలో ఏదో కలిపేసి పెట్టేశారు. చూడండి, నా పొట్ట కూడా ఈడలీలా ఉబ్బింది. నేను మీ ఇద్దరిని వదిలిపెట్టను. అయ్యమ్మా! చట్టం మీద ఒట్టు, ఆగండి, మిమ్మల్ని వదలను. మీలో ఎవరైనా నాకు మోటు పత్తులు వాళ్ళ ఇల్లు ఎక్కడుందో చెప్పగలరా? అరే, మోటు పొతులంటే మేమేనండి. మాతో మీకేమిటి పని? ఓ, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. నేను మీ గురించి చాలా విన్నాను. చూడండి, మీరు మా గురించి విన్నవన్నీ కూడా అబద్ధాలే. ఇప్పుడు మేము ఎవరికి ఒక్క నయా పైసా కూడా బాకీ లేం. బాకీయా? అంటే అది ఎలాంటి బాకీ? మోటు ఇంతే సార్, ఎప్పుడు ఇలా జోకులు వేస్తూనే ఉంటాడు. మీరు చెప్పండి సార్, ఇంతకీ విషయం ఏమిటి? మీకు ఈ పురుపురి నగర్లో చాలా గొప్ప పేరుందని నేను విన్నాను. మీరిద్దరూ చాలా మంచివాళ్ళు, తెలివైన వాళ్ళు, అలాగే ధైర్యస్తులని విన్నాను. చాలా కరెక్ట్ గా విన్నారు. నేను ఒక యాడ్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నాను. అందులో మిమ్మల్ని హీరోలుగా తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు చిరంజీవి, నాగార్జున వీళ్ళంతా కూడా యాడ్ ఫిల్మ్స్ లో నటించేస్తున్నారు కదా. నేను మీ ఇద్దరిని అంత గొప్ప హీరోల్ని చేయాలనుకుంటున్నాను. సూపర్ సూపర్. అసలు హీరో కావటం అనేది మా ఎన్నో ఏళ్ల కళ. ఇంకోటి బాబాయ్, గురువు గారి కాస్త నీ చేతితో వేడి వేడి సమోసాలు ఇవ్వు. సార్, ఇంతకీ యాడ్ ఎప్పుడు షూట్ చేయబోతున్నారు? 2 రోజుల్లో మా యూనిట్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. ఈలోగా నేను మీతో కలిసి ఈ పురుపురి నగరం అంతా తిరిగి షూటింగ్ కోసం మంచి మంచి లొకేషన్లను వెతుకుతాను. సరేనా? బాస్, మీకో శుభవార్త తీసుకొచ్చాను. ఎవరు పాకెట్ లూటీ చేసావు? ఎవరు నిన్ను చిత్త కొట్టారు? ఏ శుభవార్త మోసుకొచ్చావు? ఎన్ని డబ్బులు కొల్లగొట్టావు? బాస్, డబ్బులు దొంగిలించలేదు. శుభవార్త ఏంటంటే మోటు పత్తులోల్ని యాడ్ ఫిల్మ్ వాళ్ళు హీరోల్ని చేస్తున్నారు. పైగా వచ్చే ఆదివారమే షూటింగ్ అట. షూటింగ్. ఇది నీకు శుభవార్తగా అనిపించిందా? ఆ యాడ్ ఫిల్మ్ హీరోని నేనే ఎందుకు కాకూడదు? వాళ్ళలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? నేనే చేశాను బాస్, నేనే చేశాను. నేను పెట్టే తిండి తిట్టు రోజంతా నాతోనే ఉంటూ మీరు మోటు పొత్తులను పొగడాలా, నన్ను పొగడాలా? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. నీ కవిత హృదయం తగలడా? నేను కవిత చెప్పడం లేదు, నా ప్లాన్ వినండి. గురుగారు, ఇదిగో తీసుకోండి, ఇంకొక సమోసా. చాలు, కడుపు నిండిపోయింది. సరే, పదండి వెళ్ళి లొకేషన్స్ చూసేద్దాం. సార్ నాకు యాడ్స్ లో యాక్ట్ చేయడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. మీకు డాక్టరు, సైంటిస్టు లాంటి వారు ఎవరైనా అవసరం అయ్యారంటే నేను కూడా. టీ కొట్టు బాబాయ్ గారు, 4 సమోసాలు ఇవ్వండి. అలాగే డబ్బు ఎంత అయిందో దయచేసి అది కూడా చెప్పండి. ఎందుకు ఇలా జోకులు వేస్తున్నారు డానన్నయ్య? ఈ రోజు డబ్బులు ఇస్తారు, రేపు వచ్చి లూటీ చేస్తారు. సమోసాలు ఇస్తాను, తిని వెళ్ళండి. అరే, ఆ బామ్మగారు ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. కాపాడడానికి జానుండగా ప్రాణాలు ఎవరు తీయగలరు?
నేను కాపాడుతాను. ఒక ముసలావిడ ప్రాణాల్ని కాపాడడానికి తన ప్రాణాలే పణంగా పెట్టాడా? ఇందులో ఏదో గడబిడ ఉన్నట్టుంది. మోటు పతులు తొందరగా వెళ్ళి వాడిని పట్టుకోండి. నా పేరే జాన్. అతను ఎవరో గాని చాలా గొప్ప సాహసవంతుడు. ఇంత గొప్ప ధైర్యవంతుణ్ణి నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. The name is చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఇలాగే డైలాగులు చెప్తూ కూర్చుంటారా లేక దొంగల్ని ఏమైనా పట్టుకుంటారా? అటు చూడండి, మనిషి పొట్టివాడైనా దొంగల్ని పట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ మీ పని అయిపోయింది. బుద్ధి నేను దత్తమల్లారా, పని అయిపోయిందంటే వ్యాన్ వదిలి పారిపోవడం కాదురా. వ్యానును వేగంగా ఇంకో చోటికి తీసుకెళ్ళుంటే నేను దిగడానికి అవకాశం ఉండేది. అయ్యమ్మా, ఈ కేసు రివర్స్ అయ్యింది. పదండి పారిపోదాం. సూపర్ బాస్, సూపర్. నీకు తిరిగేలేదు. ఈ రియల్ హీరో రీలెక్కాల్సిందే. ఇదిగో తీసుకోండి మీ నగలు. మీరు నగలు తిరిగిస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను జాన్. మీరు మనిషి కాదు, దేవుడు. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. ఈ పురిపురి నగరంలో ఎవరికి ఏ సమయంలో ఉన్న అవసరం ఉంటుందో చెప్పలేం కదా. అయ్యమ్మా, కాపాడండి. అయ్యమ్మా, బస్సును ఎవరో హైజాక్ చేశారు. వైఫ్ హియర్ వెన్ చింగం ఇస్ హియర్. మీరేం దిగులు పడకండి పిల్లలు, నేను వస్తున్నాను. చింగం చేతిలోంచి తప్పించుకోవడం. ఇలాగే డైలాగులు చెప్తూ ఉంటారా లేకపోతే వెళ్ళి పిల్లల్ని కాపాడుతారా? జాన్ రాకముందే మనం వెళ్ళటం చాలా మంచిది. త్వరగా పద. పరిగెత్తి బతులు, బస్సు మన మీదకి ఎక్కించేలా ఉన్నారు. అయ్యయ్యో, ఇది కూడా పాడైపోయింది. ఏమైంది? ఎందుకు మీరంతా ఇంత టెన్షన్ పడుతున్నారు? జాన్ గారు, ఎవరో గూండాలు స్కూల్ బస్ ని హైజాక్ చేసి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారు. వీల్లేదు. నా పురిపురి నగరంలో ఎవరు పిల్లల్ని కిడ్నాప్ చేయలేరు. నేను వెళ్ళి వాళ్ళని కాపాడతాను. మరి అది రాదండి. మొట్టు బదులు పదండి. ఏం జరిగినా సరే ఆ పిల్లల్ని మనమే కాపాడాలి. అవును, ఈసారి జాన్కి తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదు. తను యాడ్ ఫిల్మ్ హీరో అవ్వాలనే ఇంత డ్రామా ఆడుతున్నాడు.
అద్భుతం బాస్, అద్భుతం. ఇలాంటి హీరోని మొట్టమొదటిసారి చూస్తున్నాను. నా యాడ్ ఫిల్మ్ కి ఈ జాన్ నే హీరోగా డిక్లేర్ చేస్తున్నాను. ఇందులో మార్పే లేదు. బాస్ బాస్, మన యాడ్ ఫిల్మ్ కి ఒక రియల్ హీరో దొరికాడు. పొట్టోడు కానీ గట్టోడు, అతనికి తిరిగే లేదు. ధైర్యవంతులకే ధైర్యవంతుడు. ఎస్ బాస్, ఎస్. అయ్యమ్మా, ఈ జాన్ గాడు మన పరువు ప్రతిష్టలు బజార్ను పెట్టేశాడు. తను యాడ్ ఫిల్మ్ హీరో అవ్వాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నాడు. మోటు ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. బాలే, జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. ఆ కిరీటాన్ని దొంగిలిస్తాను నేను. ఎవరికి అనుమానం రాదు నా మీద. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. హీరో కిరీటం నాదే. ఈ లోకంలోకి నన్ను ఆపేవారు లేరే. దొరికిపోయావు జాన్. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. మీ కళ్ళతో మీరే చూసారా? నేను ముందే చెప్పానుగా అతను దొంగని, దొంగతనాలు చేస్తాడని. తను మంచి వాళ్ళ నటించే ఈ డ్రామా అంతా మీ యాడ్ ఫిల్మ్ లో హీరో అవ్వడానికి. అరే, అసలు ఆ దొంగతనాలు చేసింది వీడి మనుషులే. హైజాక్ చేసినట్టు, రక్షించినట్టు నాటకం ఆడారు. అతను గజ దొంగ అయినా పర్వాలేదు. నా దృష్టిలో ఇతను ఒక గొప్ప నటుడు. ఇతని నటనా ప్రావీణ్యం చూస్తుంటే నా నెక్స్ట్ సినిమాలో హీరోని చేయాలనిపిస్తోంది. నేనే యాడ్ ఫిల్మ్ హీరోని. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.